పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. 1000 మంది కనుక చనిపోయారు, 1200 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, మన అందరికి తెలుసు అది. దాంట్లో ఇప్పుడు కూడా 48 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, పాలస్టీనియన్ టెర్రరిస్ట్ దగ్గర ఉన్నారు, హమాస్ దగ్గర. హమాస్ ఏం చేశారంటే అక్కడున్న హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంది, అక్కడున్న హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, దాని కింద ఇరాన్ నుంచి వచ్చిన డబ్బులు పెట్టి ఒక 10 సంవత్సరాల నుంచి టనల్స్ కట్టుకున్నారు, అండర్గ్రౌండ్ టనల్స్. ఈ అండర్గ్రౌండ్ టనల్స్లో దాచుకుంటారు, ఎందుకంటే వీళ్ళు పైన ఎక్కడ ఉంటే ఇజ్రాయెల్ వచ్చి బాంబు చేసేస్తారు. సో టనల్స్లో ఉంటారని వాళ్ళ స్ట్రాటజీ అది. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నేను చెప్పినట్లు మొస్సాడ్ వాళ్ళ చాలా ఎఫెక్టివ్, వాళ్ళకి పిన్ పాయింట్ అక్యురసీతో చెప్తారు ఈ బిల్డింగ్లో ఉన్నారు అని క్లియర్గా చెప్పినప్పుడు కొడతారు. అది ఇస్మాయిల్ హనియా ఇరాన్లో కొట్టినట్లు కానివ్వండి, నస్రుల్లాని మన లెబనాన్లో కొట్టినా కానీ, వీళ్ళందరినీ ఎక్కడున్నా కానీ ఇక్కడున్న హమాస్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్స్ కూడా టార్గెట్ స్పెసిఫిక్గా కొడతారన్నమాట. సో ఏం చేస్తారంటే ఇప్పుడు హమాస్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు, కానీ ఇప్పుడు కూడా గాజాలో నడుస్తుంది, డైలీ 2-3 ఇజ్రాయలీ సోల్జర్స్ చనిపోతున్నారు. కానీ ఆల్మోస్ట్ వైప్అవుట్ చేసేసారు గాజా నుంచి. అటువైపు వైప్అవుట్ ఉంది, కానీ ఇంకా ఉన్నారు వాళ్ళు హైలీ ట్రైన్డ్ వాళ్ళు, అంటే హైలీ ట్రైన్డ్ అంటే మోటివేటెడ్. అదే టైంలో లెబనాన్ వైపు మొత్తం ఫినిష్ చేసేసారు అక్కడ కూడా. నస్రుల్లాని చంపిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చంపేశారు. సో నెక్స్ట్ వచ్చి హూతీస్ని యుఎస్ చూసుకుంటున్నారు, బాంబింగ్ వేసినప్పుడు అక్కడ వాళ్ళు మిసైల్ వీళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చేది ఇరాన్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిది వీళ్ళని పట్టించుకోలేదు, యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఇరాన్ కానివ్వండి. ఇరాన్ మిసైల్స్ ఇస్తున్నా కానీ ఏం చెప్పకుండా వీళ్ళందరూ హెల్ప్ చేసుకున్నారు. కానీ ఒక స్టేట్కి ఇప్పుడు వచ్చేట్లు వచ్చిందంటే October 7 జరిగిన దాడి తర్వాత ఇజ్రాయెల్కి తెలిసిపోయింది ఈ గేమ్ ఇంకా మనం ఇట్లా ఆడుకుంటూ పోతే కాదు, కంప్లీట్గా వైప్అవుట్ చేయాలని చెప్పి టైం తీసుకొని వాళ్ళ లీడర్షిప్ని కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు. హమాస్ ఫినిష్ చేసేసారు, మనందరూ సిన్వార్ బ్రదర్స్ని ఇద్దరిని చంపేశారు. ఇటువైపు ఏమో నస్రుల్లాని చంపారు, అటువైపు ఏమో ఇస్మాయిల్ హనియాని ఫినిష్ చేసేసారు. వీళ్ళందరు లీడర్స్ కూర్చుంటుంది ఖతార్లో, అది మర్చిపోకూడదు మనం. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, మీరు ఈ హమాస్ కానివ్వండి, లెబనీస్ మిలిషియా కానీ, వీళ్ళందరూ కూర్చుంటుంది ఖతార్లో ఉంటారు. ఇరాన్ బ్యాకింగ్ ఉంటుంది. ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు, ఇరాన్కి బహ్రెయిన్కి పడదు, ఇరాన్కి యమన్కి పడదు, యమన్కి ఇరాన్కి ఒమాన్కి పడదు. ఇలా ఇరాన్ ఈజ్ అ షియా నేషన్. షియా నేషన్ అంటే సార్, షియా అంటే వీళ్ళ ముస్లిమ్స్లో 2 గ్రూప్స్ ఉంటారు. షియా మైనారిటీ, మన హైదరాబాద్ వైపు చాలామంది షియాస్ ఉంటారు ఇక్కడ, ఎందుకంటే నిజాం ఒరిజినలీ ఫస్ట్ పర్షియా, వీళ్ళు షియాస్ అన్నమాట. ఇక్కడ సున్నీస్ మెజారిటీ ఉంటారు, 90% ఆల్మోస్ట్ సున్నీస్ ఉన్నారు వరల్డ్ వైడ్. వీళ్ళకి ఎప్పుడు ఇద్దరికి పడదు, దే డోంట్ బిలీవ్, వాళ్ళ కాన్సెప్ట్ అలాగ ఉంటుంది, ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి వచ్చే కాన్సెప్ట్ అలాగ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి అంటే ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. అహ్మదియాస్ ఉన్నారు, అహ్మదియాస్ని అయితే ముస్లిమ్స్ అని అసలు అంగీకరించారు ఎవరు, షియాస్ సున్నీస్ ఇద్దరు. సో మన దగ్గర కూడా చూస్తాం, మన పాకిస్తాన్ వైపు నిన్న కూడా దాడి జరిగింది అహ్మదియాస్ మీద అన్నమాట. సో చాలా మటుకు ముస్లిమ్స్లో చిన్న గ్రూప్స్ ఉన్నాయి, కానీ మేజర్ గ్రూప్స్లో సున్నీస్, షియా. సో ఈ షియా నేషన్ ఉన్న ఇరాన్ని వీరెవరు సీరియస్గా తీసుకోరు. ఎవరు సౌదీ అరేబియా ఉండొచ్చు కానీ మిగతా. సో వాళ్ళ ఒక బలం చూపించడానికి ఇరాన్ ఏం చేశారంటే చాలా రోజుల నుంచి, అంటే అయతొల్లా ఖొమేనీ టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి 70s, ఆ టైంలో దానికన్నా ముందు ఇరాన్ చాలా మోడర్న్ నేషన్ ఉండే. మీరు ఒకసారి ఆ టైం ఇరాన్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీరు యూఎస్లో ఉన్నారా లేకుంటే ఇరాన్ అన్న ఒక డౌట్ వస్తుందన్నమాట. బీచ్లో బికినీస్ వేసుకొని తిరిగేది, పబ్స్ ఉండేది, అక్కడ చాలా మోడర్న్ నేషన్ ఉండేది షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు. కానీ షా ఆఫ్ ఇరాన్ని ఓవర్త్రో చేసి ఖొమేనీ వచ్చిన తర్వాత మొత్తం థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది అన్నమాట. అంటే రిలీజియన్ బేస్డ్, వాళ్ళు ముస్లిం మహిళలు చదువుకోకూడదు, బుర్కాల్లో ఉండాలి, వాళ్ళు ఎవరితో బయట తిరగకూడదు, ఇట్లాంటి చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఏమైపోయింది, థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది. ఖొమేనీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఖొమేనీ వచ్చారు, నడుస్తూనే ఉండే వాళ్ళ రూల్ నడుస్తుంది ఇంకా. కానీ వీళ్ళేం చేస్తారంటే వీళ్ళకి మెయిన్ ఎనిమీ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. వీళ్ళు డైరెక్ట్గా చేయరు. నేను చెప్పిన ఈ 3 గ్రూప్తోని చేపిస్తారు, హూతీస్, హమాస్, హెజ్బుల్లా. 3 హెచ్లతో పని చేయించుకుంటారు వీళ్ళు. చాలా రోజుల నుంచి ఇజ్రాయెల్ పోన్లే అని చెప్పి ఊరుకున్నారు. కానీ October 7 జరిగిన తర్వాత దేర్ పేషెన్స్ ఆల్సో ర్యాన్ అవుట్. వీళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసారని చెప్పి దిగారు వీళ్ళందరూ కలిసి. సో ఇజ్రాయెల్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పాను చూడండి, 6 Day వార్ జరిగింది, ఇంకోటి యామ్ కిపూర్ వార్ అని ఇంకోటి ఉండే. వాళ్ళ హోలియెస్ట్ హాలిడే రోజు దాడి చేశారు వాళ్ళ మీద. ఇప్పుడు మన దగ్గర దివాళీ రోజో లేకుంటే దసరా రోజు మనందరూ కొంచెం రిలాక్స్ అవుతాం, కానీ మన ఆర్మీ రిలాక్స్ కారు. కానీ వాళ్ళ టైంలో వాళ్ళ ఆర్మీ కూడా కొంచెం రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో.
చాలా ఫెస్టివల్స్ అంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. అదే రోజు దాడి చేశారు, ఓమ్ కిప్పర్ అని చెప్పి వాళ్ళ హోలియస్ట్ డేస్ ఇన్ దర్ క్యాలెండర్ అన్నమాట. ఆ వార్ కూడా ఇజ్రాయెల్ గెలిచారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇరాన్కి మేజర్లీ ప్రూవ్ చేయడానికి, అంటే మేము సౌదీ అరేబియా కన్నా పెద్దది, టర్కీ కన్నా మేము పెద్దవాళ్ళం అని చెప్పి వీళ్ళు మిసైల్ టెక్నాలజీని చాలా చోట్ల నుంచి కొనుక్కున్నారు. ఒకటి నార్త్ కొరియా, మెయిన్లీ నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుక్కున్నారు వీళ్ళు టెక్నాలజీ అంతా. ఇంకోటి కొంచెం టర్కీ దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈ టెక్నాలజీని వీళ్ళు వాడుకున్నారు. దీని తర్వాత వీళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్కి వచ్చేసారు. అక్కడే ప్రజెంట్ గొడవ అంతా మొదలైందన్నమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్. దానికోసం మీకు ఫ్లాష్ బ్యాక్ అని చెప్పాను. 100% సార్, నాకు అంతా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఫస్ట్ ఆడియన్స్కి కూడా హిస్టరీ తెలిస్తే ఇంకా ఎక్కువ ఫాలో అవుతారు. సార్ ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఎంతసేపు ఇరాన్ ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలి అన్న ఆలోచన, అది కేవలం మతపరంగానే చూస్తామా, లేకపోతే డామినెన్సా, లేకపోతే పవర్ కోసమా, లేదా ఆయిల్ డామినెన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మా దగ్గర నుంచే ఉండాలి అన్న ఒక ఆ స్టేట్మెంట్ కోసమా? అసలు ఎందుకు వై ఈజ్ ఇజ్రాయెల్ బీయింగ్ టార్గెటెడ్ నౌ అండ్ దెన్? ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తారండి? పాకిస్తాన్ కానీ మిగతా ఇస్లామిక్ నేషన్స్, టర్కీ చేస్తున్నారు, అజర్బైజాన్ చేస్తున్నారు. వై ఈజ్ ఇండియా టార్గెటెడ్? హిందూ నేషన్, ఓకే, హిందూ నేషన్ అంటారు. కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఆఫ్టర్ ఇండోనేషియా తర్వాత మన దగ్గర అందరికన్నా పెద్ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిమ్స్ ఉన్న దేశం భారతదేశం. మీరు అడిగిన మతం పరంగా కాదు ఇది. ఇది బేసికలీ వీళ్ళ లాజిక్. నేను స్టార్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. రేపు చెప్తారనుకోండి పాకిస్తాన్, భారతదేశంగా ఉండనే అసలు వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు ఫినిష్ చేసేయాలంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మా దేశం, మా ప్రాబ్లం మీకెందుకు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేశారంటే, సరే వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్. మా మీద ఆల్రెడీ 2-3 పెద్ద యుద్ధాలు జరిగినాయి మా మీద, మేము అన్నీ గెలుచుకున్నాం. ఇంకోటి అక్కడ ఒక చుక్క నీళ్ళు పడదు, వర్షం పడదు. అప్పుడు కానీ వాళ్ళ అగ్రికల్చర్లో నంబర్ 1 ప్రొడక్షన్, టెక్నాలజీలో దే ఆర్ నంబర్ 1, మిలిటరీ టెక్నాలజీలో దే ఆర్ సూపర్. వాళ్ళ ఐరన్ డోమ్ చూసాం చాలా మటుకు. మనం ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాను. ఇరాన్ కాదు, ఇరాన్ అక్కడి నుంచి కొనుక్కున్నారు దొంగతనంతో. అది పాకిస్తాన్ చేసినట్లనే. పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ జర్మనీ నుంచి దొంగతనం చేసుకుని తీసుకొచ్చిన మనిషి ఏక్యూ ఖాన్. ఆయన సెటప్ చేశారు వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో 1980s 90sలో ఇజ్రాయెల్ ఆఫర్ చేశారు ఇండియాకి, మేము పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేస్తాం, ఇప్పుడు ఇలాగా ఇరాన్ మీద చేస్తున్నాడు, దాడి చేస్తామంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆలోచించండి, అప్పుడు చేస్తుంటే మనకి థ్రెట్టే ఉండదు పాకిస్తాన్ దగ్గర. సరే దాని పక్కన పెడదాము. ఇప్పుడు ఇరాన్ కేసులో ఏమైందంటే, ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ చేతికి దొరికింది, వాళ్ళకి యురేనియం దొరికింది, ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఫర్ పీస్ఫుల్ పర్పసెస్. కానీ పీస్ఫుల్ అని ఇరాన్ ఎప్పుడు ఉండరు, మన అందరికి తెలుసు. వాళ్ళకి అంబిషన్ ఏంటంటే, ఒకటి మాకు వరల్డ్లో మేమే నంబర్ 1 లీడర్. అంటే ఒకవైపు టర్కీ ఏమంటున్నారంటే, మేమే ఒరిజినల్ ఖలీఫా, అక్కడి నుంచి మా లైనేజ్ డైరెక్ట్ ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి మాకే, మేము ఖలీఫేట్ మేమే. ఒటువైపు సౌదీ అరేబియా ఏమంటున్నారు, హోలియస్ట్ సైట్స్ మా దగ్గర ఉంది, మెక్కాన్ మదీనా మా దగ్గర ఉంది, వీఆర్ ద ఒరిజినల్ ముస్లిం ఇస్లామిక్ నేషన్. ఇంకోవైపు పాకిస్తాన్, మన అసీం ముని స్టేట్మెంట్ చూసుంటారు, వీఆర్ ద సెకండ్ ఆఫ్టర్ సౌదీ అరేబియా, మేమే సెకండ్ లార్జెస్ట్ ఇస్లామిక్ నేషన్ అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేమేం చేయాలి, మేము కూడా మా పవర్ చూపించాలని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉంది. బ్యాలిస్టిక్ అంటే మీకు ఒక 100 కిలోమీటర్ నుంచి 500-600 కిలోమీటర్ కొట్టచ్చు మీరు. ఇప్పుడు 1000 కిలోమీటర్ కూడా ఉంది, మిసైల్స్ కొట్టచ్చు. కానీ మిసైల్స్ని మీరు ఒకటి అమ్యునిషన్ పెట్టి పంపించవచ్చు, ఇంకోటి న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించవచ్చు. న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు, ఉంటుంది దమ్కి ఇవ్వడానికి ఉంటుంది అంతే, నా దగ్గర ఉంది చూడు అని చెప్పడానికి. పాకిస్తాన్ చేసినట్లు మనం బ్లఫ్, మోదీ గారు అన్న వీ కాల్ దేర్ బ్లఫ్ అన్నారు. ఇరాన్ ఏం చేశారంటే న్యూక్లియర్ ప్రాసెసింగ్ మొదలుపెట్టి వాళ్ళ పవర్ ప్లాంట్ ఉంది, వాళ్ళకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడ వాడుకుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. మనం బయట నుంచి తెప్పించుకున్న యురేనియం అంతా, అది కాకుండా మన దగ్గర ఉన్న కొంచెం యురేనియం వాడుకొని దాన్ని ప్రాసెస్ చేసి రాడ్స్లో తయారు చేసి మన కల్పాకం కానివ్వండి, మిగతా మన కైగా లాంటి అటామిక్ పవర్ ప్రాజెక్ట్స్కి పంపిస్తాం. ఓకే, అక్కడ వాళ్ళు దాన్ని న్యూక్లియర్ పవర్గా వాడుకుంటారు, న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడానికి వాడుకుంటారు. దానికి ఒక ప్యూరిటీ లెవెల్ ఉంటుంది. ఓకే, అంటే మీరు వెపన్ గ్రేడ్కి వెళ్ళాలంటే న్యూక్లియర్ సివిలియన్ యూస్కి మీకు 20-40% ప్యూరిటీ ఉంటే చాలు. 40 కూడా చాలా ఎక్కువ. కానీ మీరు 60% దాకా ప్యూరిటీ మీరు, అంటే ఈ సెంట్రిఫ్యూజ్ అంటారు దాన్ని. మీరు కాలేజ్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు
ట్యూబ్స్ పెట్టి ట్యూబ్స్లో కొన్ని లిక్విడ్ సెంట్రిఫ్యూజ్ చేస్తారు దాన్ని ఫాస్ట్గా తిప్పుతాం. సెడిమెంట్ అంతా కిందకి దాని నెక్స్ట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, సేమ్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ న్యూక్లియర్ యురేనియంలో యూజ్ చేస్తారు ప్యూరిటీ తీసుకురావడానికి. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇరాన్ ఈ కొంచెం రిలాక్స్గా ఉన్న టైంలో యూఎస్ కానీ కానీ బయట నుంచి ఏదో ఇంకో పేరు చెప్పి ఆ సెంట్రిఫ్యూజ్ తెప్పించుకున్నారు. సో వీళ్ళు ప్యూరిటీ ఎక్కువ చేస్తాడం మొదలు పెడితే యూఎస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత మేము బాంబ్ చేస్తాం మీ మీద అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA వీళ్ళు వరల్డ్ వైడ్ ఒక వాచ్ డాగ్ అంటాం మనం. అంటే ఎక్కడెక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వీళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇట్స్ UN బాడీ, ఇండిపెండెంట్ UN బాడీ అన్నమాట. సో IAEA ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఇరాన్ మీద మేము మొత్తం నిఘా పెట్టబోతున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్స్ ఉంటుంది వాళ్ళకి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్. మీరు ఎందుకు వాడుతున్నారు, మీరు ఎక్కడి దాకా వచ్చారు, లేదు చూడండి మేము సివిలియన్కే వాడుకుంటున్నాం, ఆ రికార్డు చూసుకోండి అని చెప్పి అంతా చూపిస్తారు. అది కాకుండా వాళ్ళు CCTV కెమెరా పెడతారు, చాలా హై రెజల్యూషన్, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది ఇరాన్ మీద అన్నమాట. మన మీద కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి మనం కూడా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అది కాకుండా ఇరాన్ ఏం చేశారంటే ఈ ప్యూరిటీ ఎక్కువ పెంచడం మొదలుపెట్టారు. 50 దాకా వచ్చారు, 50 నుంచి 55కి వచ్చారు. మొన్న 55కి వచ్చినప్పుడు సడన్గా ఇజ్రాయెల్ ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే ఒకసారి 60% క్రాస్ చేస్తే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. యురేనియం ప్యూరిటీ 60% కన్నా ఎక్కువ అయితే యూ కెన్ మేక్ న్యూక్లియర్ వెపన్స్. అప్పుడు దాకా మీ సివిలియన్ యూస్కి వాడుకుంటారు. ఆ టైంలో అమెరికా నెగోసియేషన్స్ మొదలుపెట్టారు. మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్తో మాట్లాడడం, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ బహ్రెయిన్లో జరిగింది, ఒమాన్లో జరిగింది టాక్, కానీ ఇక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు ఇరాన్ ఫైనల్ ఏమేంటంటే మాకు బాంబు కావాలి. కానీ వాళ్ళు ఏమంటారు, మేము చేయట్లేదు, చూడండి మేము మంచి అబ్బాయిలు మేము ఏం చేయట్లేదు. కానీ IAEA ఏం చెప్పారంటే వీళ్ళు చీట్ చేస్తున్నారు, వీళ్ళు కెమెరాలు ఆఫ్ చేసేస్తున్నారు, కెమెరా మీద బట్టలు వేసేస్తున్నారు, ఏదేదో పని చేస్తున్నారు, సెంట్రిఫ్యూజ్ తెప్పించుకుంటున్నారు బయట నుంచి, ప్యూరిటీ ఎక్కువ చేస్తున్నారు. లాస్ట్కి వచ్చినప్పుడు ఒక 2 వారాల ముందు ఫైనలీ ఇజ్రాయెల్ డిసైడ్ చేసుకున్నారు, ఇంకా ఒక నెల ఆగితే 2 నెలలు ఆగితే వాళ్ళు వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళని ఆపలేము, పాకిస్తాన్ లాగా అయిపోతారు. మా దగ్గర ఒక 100, అప్పుడు పాకిస్తాన్ దగ్గర 80 వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ గ్రేడ్ వెపన్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర 150 ఉంది, చైనా దగ్గర 500 ఉంది, US అయితే బియాండ్ థౌజండ్స్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఏమైందంటే లోకంలో 5-6 నేషన్స్ ఉన్నారు వెపన్స్ ఉన్న నేషన్స్. ఇరాన్ దగ్గర వస్తే వీళ్ళకి భయం ఏంటంటే ఇజ్రాయెల్కి వాళ్ళు ఎప్పుడైనా వాడుకుంటారు, ఎక్కడైనా వాడుకుంటారు. హుతీస్కి ఇచ్చేస్తారు, హెజ్బుల్లాకి ఇచ్చేస్తారు, హమాస్కి ఇచ్చేస్తారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ బాంబ్ వేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న 1000 కిలోమీటర్ దాకా మీరు అసలు ఉండలేరు. నెక్స్ట్ 5000 సంవత్సరాల దాకా ఉండలేరు మీరు అక్కడ. అది కంప్లీట్ అంత రేడియేషన్ ఉంటుందన్నమాట. మనం చూసాం హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది అనేది. సో న్యూక్లియర్ డెటనేషన్ అంటే చాలా సీరియస్ ఇష్యూ. దానికోసం మనం ఇప్పుడు డెటనేషన్ చేస్తున్నప్పుడు, మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక డెజర్ట్లో వెళ్ళి చేసుకుంటాం మనం టెస్ట్. పోఖ్రాన్ ఎందుకు టెస్ట్ చేస్తామంటే పోఖ్రాన్ డెజర్ట్ నడిమిట్లో ఉంది, మన థార్ డెజర్ట్ నడిమిట్లో రాజస్థాన్లో. అది కూడా లోపలికి తవ్వి 20 కిలోమీటర్ లోపలికి వెళ్ళి, లేకుంటే 15 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ మనం వెపన్ పెట్టి టెస్ట్ చేస్తాం దాన్ని. సో రేడియేషన్ పైకి రాకుండా, చిన్న ఎర్త్క్వేక్ లాగా ఉంటుంది, భూకంపంగా వస్తుంది ఆ టైంలో, 3-4 రిక్టర్ స్కేల్ మీద వస్తుంది అనమాట. సో ఈ దాంట్లో ఇజ్రాయెల్ ఏం డిసైడ్ చేశారంటే 2 వారాల ముందు వీళ్ళని ఇట్లా ఇవ్వకూడదు, వీళ్ళు తయారు చేసుకుంటే వీళ్ళది ఫస్ట్ వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టాలి. సో వీళ్ళు 3-4 సైట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఈ న్యూక్లియర్ అసెట్స్ మీరు సివిలియన్ యూస్ ఒకటే, మీరు కల్పాకం లాంటి రియాక్టర్ కానివ్వండి, కైగా లాంటి రియాక్టర్ అంతా మనకు కనిపిస్తుంది బయట న్యూక్లియర్ ప్లాంట్ అంటే. కానీ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు స్టోర్ చేసేది మౌంటైన్స్ లోపల స్టోర్ చేస్తారు. మన పాకిస్తాన్ చూసాం, కిరాణా హిల్స్లో కొట్టాం మనం, వాళ్ళ మీద కొట్టలేదని మనం అంటున్నాం, కానీ జరిగింది. వీ డింట్ హిట్ ద వెపన్స్ డైరెక్ట్లీ, కానీ దాన్ని కైరానా హిల్స్ ఫేస్ అంటే మౌంటైన్ లోపల ఎంటర్ అయ్యే గేట్ ఉంది చూడండి, అక్కడ కొట్టాం. ఇప్పుడు దాంట్లో లోపల ఎంటర్ చేయలేకపోతున్నారు పాకిస్తాన్. అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇజ్రాయెల్ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే భారతదేశం చేసిన అదే స్ట్రాటజీ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేశారు. ఒకటి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు మొత్తం. మనం కూడా అదే చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండే మొత్తం ధ్వంసం చేసిన తర్వాత మనకు ఫ్రీ రైడ్ అయిపోయింది. మనకి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయలేకపోయినారు, మన రన్వేని కొట్టాం. సో దేవర్ స్టక్. మన వాళ్ళకి ఫ్రీ టైం దొరికింది, మిసైల్స్ కూడా ఎట్లా కావాలంటే అట్లా కొట్టారు మన వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇజ్రాయెల్ కూడా అదే చేశారు ఇరాన్ మీద. కానీ ఇరాన్ దగ్గర ఒక అడ్వాంటేజ్ అంటే పాకిస్తాన్ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర మిసైల్స్ చాలా ఉన్నాయి. ఓవర్ ద ఇయర్స్ ఈ హమాస్ హూతీస్కే వాళ్ళు ఆల్మోస్ట్ 40,000, వీళ్ళు హెజ్బుల్లాకి ఆల్మోస్ట్ 30 నుంచి 40,000 మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో చిన్న మిసైల్స్ ఉంటాయి, పెద్దది ఉంటాయి, బ్యాలిస్టిక్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. అది కాకుండా ఇరాన్ దగ్గర కూడా 1,200 మిసైల్స్ ఉన్నాయి వేరియస్ కెపాసిటీస్లో. ఒకటి కొన్ని
100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే ఒకటి 500 కిలోమీటర్ డిస్టెన్స్ కొడుతుంది అనమాట. కొన్ని అట్మాస్ఫియర్కి వెళ్ళి మళ్ళీ రీఎంటర్ అవుతుంది. దాన్ని ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. మన దగ్గర బ్రహ్మోస్ ఉంది చూడండి అట్లాంటిది. సో వాళ్ళు ఇంకో పేర్లు ఉన్నాయి దానికన్నా. మనం బ్రహ్మోస్ అని వాడుకుంటాం. మన దగ్గర అగ్ని ఉంది. మిగతా మన దగ్గర చాలా మటుకు రేంజ్ మిసైల్స్ ఉన్నాయి అన్నమాట. నాగ్ ఉంది అందరు యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఇరాన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ జరిగిన దాడిలో ఫస్ట్ వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారంటే వాళ్ళ మేజర్ కమాండర్స్, ఆర్మీ చీఫ్ కానివ్వండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానివ్వండి, వాళ్ళ మేజర్ ఆర్మీ కమాండర్స్ని 10 మందిని చంపేశారు. సూపర్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలియదు, వాళ్ళ తోడున్న వాళ్ళకి తెలియకుండా ఇస్రాయెల్లో ఉన్న మొసాడ్ వాళ్ళు ఇరాన్లో వచ్చి అక్కడ ఉండి చేపించారు ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చే ముందు రికార్డింగ్ ఒకటి వింటున్నాను. వీళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేశారంట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టేశారు. మీరు మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తే మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయలేరు టెక్నికల్గా. కానీ అది కూడా ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉందంట. మొబైల్ ఆఫ్ చేస్తే పెడితే కూడా టెక్నాలజీ మీ మొబైల్ని ట్రాక్ చేస్తారంట. సో ఇజ్రాయెల్ ఇస్ సూపర్ డూపర్ స్మార్ట్ టెక్నాలజీలో వాళ్ళని. అది కాకుండా ఇంటెలిజెన్స్లో మొసాడ్ లాంటి ఏజెన్సీని ఈవెన్ అమెరికన్ సిఐ పనికిరాదు. దే ఆర్ సూపర్. ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం కాదు. వాళ్ళ మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది అథ్లీట్స్ని చంపిన వాళ్ళలో 8 మంది వచ్చి చేశారు. మెయిన్ టెర్రరిస్ట్ 8 మందిని వాళ్ళు చంపారు. తర్వాత ఒక్కరినైతే ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి బ్రెజిలియన్ జంగిల్లో వెళ్ళి కొట్టారు. ఆలోచించండి. మొసాడ్ ఇస్ చాలా సూపర్. వాళ్ళు చాలా ప్లేసెస్లో అసాసినేషన్ చేశారు ఇలా ఎనిమీస్ మీద అనమాట. ఇజ్రాయెల్ ఎనిమీస్ ఎక్కడకుండా వాళ్ళ మీద చేశారు. అది కాకుండా ఇప్పుడు జరిగిన మొన్న దాంట్లో ఫస్ట్ వీళ్ళ ఆర్మీ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు. న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేశారు. దీనికన్నా ముందు కూడా చేశారు. ఈవెన్ యూఎస్ చేశారు. సొలైమానీ బాంబింగ్ ఒకటి ఉండే, ఫేమస్ బాంబింగ్ ఒకటి, అక్కడ కూడా వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు మన హెజ్బుల్లా బాంబింగ్ చూసాం. హెజ్బుల్లాది మీటింగ్ జరుగుతున్నప్పుడు నస్రుల్లాని కొట్టారు. అది కూడా బంకర్ 3 ఫ్లోర్ల కింద. బంకర్ బస్టర్ బాంబ్ అంటారు దాన్ని. అంటే బాంబు పైనుంచి డ్రిల్ చేసుకుంటూ పోతుంది. డ్రిల్ చేసి వెళ్ళి కింద ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి కంప్లీట్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. షాక్తో చనిపోతారు, మంటలేమి ఉండదు. ఈవెన్ నసరుల్లా బాడీ అట్లనే దొరికింది ఇంటాక్ట్. ఈ డైడ్ ఆఫ్ షాక్. ఇజ్రాయెల్ మనకు అదే బాంబ్ బాలాకోట్లో ఇచ్చారు. బాలాకోట్ బాంబింగ్ భారతదేశం చేసినప్పుడు మన పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ మీద అటాక్ చేసాం పాకిస్తాన్లో. మనకు వాడిన బాంబ్ బంకర్ బస్టర్ బాంబ్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఆ బాంబులు లేవు అన్నప్పుడు మనం ఇజ్రాయెల్కి ఇచ్చాం. మన దగ్గర అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఇండియాకి డయాస్పొరా ఇస్ దేర్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అండ్ తెలియకుండానే ఇందాక కూడా మీరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం తెలియక ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని మనం కూడా టెర్రరిస్ట్ కాదు అనుకుంటూ బట్ వీఆర్ స్టిల్ సపోర్టింగ్ దేర్. ఇండియా ఇద్దరికీ తెలిసిన నేషన్ అవ్వడం వల్ల సపోజ్ ఇఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ అ స్టాండ్, ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇండియా? ఎవరికి సపోర్ట్ చేస్తే నష్టం? న్యూట్రల్గా ఉన్నా కూడా ఒక రకంగా కత్తి మీద సావలానే ఉంది ఇండియా పరిస్థితి. అసలు వాట్ ఈస్ ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఫర్ ఇండియా? ఎవరికి సపోర్ట్ చేయాలి? చేస్తే ఎవరికి మంచిది? చేయకపోతే ఏం జరగబోతుంది? ఇద్దరికి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందండి. మనకి ఎప్పుడైనా పాజిటివ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తోనే ఉంది. దానికోసం మొన్న SCO ఒక బాడీ ఉంది, మన బ్రెజిల్, చైనా వీళ్ళందరూ ఉన్న సోవియట్ యూనియన్ ఉన్న ఒక బ్లాక్ ఉంది ఒకటి. అక్కడ మొన్న ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. భారతదేశం దాని నుంచి బయటకు వచ్చేసింది రెజల్యూషన్. వీ డింట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారతదేశం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇరాన్తో కూడా మనం ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇరాన్కి ఏం కావాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వైపు నుంచి ఎవరు రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ వార్లో ఒక్క దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ వాళ్ళ వైపు రావట్లేదు. ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది సార్? మరి ఇండియా సపోర్ట్ చేయట్లేదు, ఇండియా కండమ్ చేయట్లేదు. వీఆర్ నాట్ డిక్లేర్డ్ దమ్ ఎస్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షియాస్, మన దగ్గర ఉన్న షియాస్, కశ్మీర్ వైపు షియా పాపులేషన్ ఎక్కువ. మీరు లదాఖ్కి వెళ్తే, లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీగా తీసుకుంటే లదాఖ్లో రెండు పీసులు ఉన్నాయి. ఒకటి నేను ఒక 1 year ముందు వెళ్ళాను అక్కడికి. ఒకవైపు వైపు బుద్ధిస్ట్ ఉంటారు, వేరే కార్గిల్ వైపు లద్దాఖ్ది మొత్తం షియా ముస్లిమ్స్ ఉంటారు. మీరు అక్కడ వెళ్తే కాఫీ షాప్లలో, రెస్టారెంట్లలో, హెయిర్ కటింగ్ సెలూన్లలో అంత ఖొమేనీ ఫోటో కనిపిస్తుంది మీకు. దే ఆర్ షియాస్. ఇప్పుడు నేను అడిగా చాలామంది నా దగ్గర, సురేష్ గారు ఈ కశ్మీర్ నుంచి వెళ్ళారా చాలామంది అంటున్నారు, ఇరాన్కి చదువుకోవడానికి అన్నారు. నేను చెప్పాను కరెక్ట్. మిగతా ఎవరైనా ఇండియా నుంచి యూఎస్కి వెళ్తారు, యూకేకి వెళ్తారు, యూరోప్కి వెళ్తారు, కెనడాకి వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు. కానీ ఇరాన్కి చదువుకోవడానికి ఎవరు వెళ్ళారు? నిన్న మొత్తం పెద్ద గొడవ రాత్రి కదా, మమ్మల్ని అందరిని ఎవాక్యువేట్ చేయండి ఇక్కడ నుంచి అని చెప్పి. అప్పుడు నేను కనుక్కున్నప్పుడు తెలిసిపోయింది వీళ్ళంతా కశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు, షియా ముస్లిమ్స్. ఇండియాకి ఆ రకంగా కూడా అక్కడ ఒక కనెక్షన్ ఉందన్న మనకి. ఓకే.
తో కశ్మీర్లో గొడవ జరిగినప్పుడు మొన్న కూడా ఖమేనీ ద సేమ్ ఖమేనీ